Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మన దోషముల చేత మనం అపరాధ భావంతో ఉన్నప్పుడు, ఆయనకి దూరముగా ఉన్నప్పుడు, సమీపంగా లేనప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు ఆయన మనల్ని స్వీకరిస్తున్నారు. కనుక మనం ఆయన చేతిలోనికి వెళ్తున్నప్పుడు, మనం ఎందుకు ఆయన చేతిలోనికి వెళ్తున్నామంటే రిపేర్ అవ్వడానికి. చెప్పండి, అసలు రిపేర్ అంటే ఏంటండి? రీపేరింగ్. మరలా దాన్ని జత చేసి అసెంబుల్ చేసి సరిగా ఫంక్షన్ అయ్యేటట్లు చేయడమే రిపేర్ చేయడం. వాట్ ఈజ్ రిపేర్? అదే కదా అర్థం. చూడండి, మనం ఆయన చేతిలోనికి వెళ్తున్నప్పుడే రిపేర్ అవడానికి వెళ్తున్నాం. హల్లెలూయా. ఒక విషయాన్ని ఆలోచించండి. మనకి రిపేర్ చేయడానికి ఇచ్చినప్పుడు ప్రతి పార్ట్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి వస్తువును ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు, లేకపోతే ఆ పని ప్రావీణ్యత కలిగిన వారు చేస్తున్న కార్యం ఏంటంటే, ప్రతి పార్ట్ని తీస్తున్నారు. ఫస్ట్ విడదీస్తున్నారు. ప్రతి పార్ట్ని మరలా విడదీసి ఏది పాడైందో దాన్ని సరిచేసి మళ్ళీ మొత్తం అన్నిటినీ కూడా బిగించి సెటిల్ చేస్తే అప్పుడు దాని ఫంక్షన్ అది కరెక్ట్గా చేస్తుంది. మనం కూడా అలాగనే. హల్లెలూయా. మనం ప్రతి ఏరియాలోనూ కూడా పాడైపోయి ఉన్నాం. ప్రతి ఏరియాలోని కూడా ఆయనకు ఆయాసకరంగానే ఉన్నాం. మన ఆలోచనలు కావచ్చు, క్రియా విధానం కావచ్చు, ప్రతిదీ కూడా అండి ఆయనకి ఆయాసకరంగానే ఉంటుంది. అది ఎటువంటిదంటే, ఆయనతో సమాధానపరచడానికి ప్రతి ఏరియాలోనూ కూడా ఆయన మచ్చలు, డాగులు, కళంకములు, స్రావములు చూస్తూనే ఉంటున్నారు. సో ప్రతి అవయవం సెట్ అవ్వాలి, ప్రతి ఆలోచన సెట్ అవ్వాలి. వాక్యం మొత్తం వడబోయండి. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు రాసి ఉంచారు. మనం డూస్ అండ్ డోంట్స్ సరిగా రాసుకొని దాని ప్రకారం మన లైఫ్ని నడిపించుకోవడానికి ఇక ఎక్కువ సమయం లేదు. పక్కవారితో చెప్పండి, ఎక్కువ సమయం లేదు సుమా. హల్లెలూయా. పర్వాలేదులే, ఎక్కువ సమయం ఉందిలే అనుకుంటున్నారా? లేదండి. అసలు మనం మరలా ఈ విధంగా కలుస్తామా అన్న ఆశ కానీ ఆలోచన కానీ లేకుండా ఉండింది. ఒక్కటే, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమ వెంబడి శ్రమ వెంటాడుతున్నా ఆయన కృప వెంబడి కృపను అలా చూపిస్తున్న దేవుడు. ఆమేన్. ఎందుకండి అవన్నీ? మనల్ని సెట్ చేయడానికి. ఆమేన్. మనం ఎక్కడ ఇంకా ఆయనకు ఆయాసం పుట్టిస్తున్నామో గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా, నా పరిధిలో నేను, మీ పరిధిలో మీరు. చెప్పండి, మీ పరిధిలో మీరు. ప్రతి ఒక్కరం కూడా ఆయన ఉద్దేశం ప్రకారం ఫంక్షన్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి ఆయన చేతిలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇప్పుడు రిపేర్ అవ్వడానికి పాడైపోయిన ఒక ప్రోడక్ట్ అండి పక్కన పెడితే అది రిపేర్ అవుతుందా? ఆయన చేతికి ఇచ్చి వెల చెల్లిస్తే అప్పుడు రిపేర్ అవుతుందా? ఆయన చేతికి ఇచ్చి వెల చెల్లించాలి. ఈ లోకంలో అయితే మనం వెల చెల్లించాలి, కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆయనే వెల కూడా చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిన కార్యం అంతా ఒక్కటే, మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకోవడం. హల్లెలూయా. చక్కటి పాటను విందాం. Hallelujah. Carry me on your shoulders, revive me, oh my Father.
I long for your salvation. My heart delights in your law. Carry me on your shoulders. Revive me, O my Father. I long for your salvation. Give me understanding. You are near, and I know you are with me, and I know you are love. Oh, I love you, Lord. Consider my affliction, deliver and redeem me. My heart stands in the awe of your word, and I know you are near, and I know you are with me, and I know you are love. Oh, I love you, Lord. I rejoice at your voice. I will not forget your law. My tongue shall testify how I love you. I rejoice at your voice. I will not forget your law. My tongue shall testify how I love you. For you are my hiding place and my shield. For you are the light to my feet. Teach me your judgments and your word, and I will follow your law forever to the end. For you are my hiding place and my shield. For you are the light to my feet. Teach me your judgments and your word, and I will follow your Lord forever to the end. హల్లెలూయా. నీ న్యాయ విధులను నాకు నేర్పించుము. హల్లెలూయా. నీ భుజాల మీద నన్ను ఎత్తుకో. దావీదు కీర్తనండి. నీ న్యాయ విధులు, నీ కట్టడలు నాకు నేర్పించు. నేను దానిలో నుండి తొలగిపోకుండా నన్ను కాపాడు. ఆ హృదయం యొక్క వాంఛ చూసారా ఎలా ఉందో? దావీదు కట్టి ఆశ ఉండేనండి. ఈరోజు మనందరికీ అది ఆశ మారాలి. ఆమెన్, ఆమెన్. నీకేం కావాలి ప్రభు దగ్గర నుంచి అని గనక అడిగితే, మోకాళ్ళు వేసిన సమయం మనం అడగవలసిన మొట్టమొదటిది నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అచ్చే ఇచ్చే కాదండి. అయ్యా నీకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకాలా, నీ న్యాయ విధులేటివో నాకు నేర్పించాయా, నీ ఆజ్ఞలు కట్టడలు ప్లీజ్ ప్రభు నాకు నేర్పించు. నీ హృదయంలో ఉన్న చిత్తం నేను నెరవేర్చినట్లుగా నన్ను ట్యూన్ చేయి. నీ ఫ్రీక్వెన్సీకి నన్ను ట్యూన్ చేయి. చెప్దామా మాట? నీ ఫ్రీక్వెన్సీకి నన్ను ట్యూన్ చేయి. నా ఫ్రీక్వెన్సీకి నువ్వు ట్యూన్ అవడం కాదు. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాటని మనం చదువుకుందాం. 107వ కీర్తనలో 28వ వచనం చూడండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. ఆయన శ్రమ వెంబడి శ్రమ దేనికి ఇస్తున్నారు? మొరపెట్టడానికి. చెప్పండి దేనికి? మొర పెంచుదాం. ఆమేన్. ఏం చేద్దాం? మొర పెంచుదాం. మొర పెంచినప్పుడు ఆయన చేస్తున్న కార్యమట, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. విడిపిస్తారు అని ఉందా? విడిపించను. ఆల్రెడీ చేసిన కార్యములను గురించి ఎవరు ఆలోచిస్తారట? బుద్ధిమంతులు వీటి గురించి ఆలోచన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి దినం, ప్రతి క్షణం ఆయన మనల్ని ప్రతి ఆపదలోని విడిపిస్తూనే ఉన్నారండి. ఎంత సమయం చాలు, ఇలా ఒక్క క్షణం చాలు ప్రాణం పోవడానికి. దేవుడు అలా అలౌ చేయట్లేదు. కారణం ఒక్కటే, మనం ఇంకా ఆయన విధులను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి ఇంకా మనం గడపడానికి మరి యొక్క దినాన్ని, మరి యొక్క గడియను మనకి ఇస్తున్నారు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇదిగో ఆయన న్యాయ విధులు మనకి నేర్పించమని, ఆయన ఎక్కడ మనం సరి చేసుకోవాలో ఆ ఏరియాస్ అన్నీ కూడా ప్రభా మాకు చూపించండి అని, మమ్మల్ని మీ ఆలోచన తట్టు త్రిప్పండి అని ప్రార్థన చేద్దామా? మా మొరపెట్టినప్పుడు నువ్వు మాకు ఉత్తరం ఇచ్చి వాడవై ఉన్నావు ప్రభా. ఆ రోజు ఆ ప్రజలకు మీరు ఉత్తరం ఇచ్చారు, ఆపదల్లో నుంచి వారిని విడిపించారు. ఇదిగో ప్రభా, రాబోతున్న దినముల యొక్క శ్రమల నుండి, కీడుల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా. నాయన నీ నామ మహిమార్థమై మేము నిలబడినట్లుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి ప్రభా అని ఒక ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రత్నక్క ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం, ఆత్మతోనూ సత్యంతో నన్ను ఆరాధిద్దాం. స్తోత్రం 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 అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా. అదిగో తండ్రి ప్రభా నాయన, ఇశ్రాయేలీలకు ప్రభా నాయన వారి మార్గ మధ్యంలో వచ్చినటువంటి శ్రమలు పట్టించి ప్రభా, వారు ప్రభా నాయన అనేక రీతిలుగా ప్రభా నాయన వారు ప్రార్థించారు, వారు మూలిగారు ప్రభా. స్తోత్రం తండ్రి, వారు మొర్రపెట్టారు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. వారి మొరను ఆలకించి ప్రభా, స్తోత్రము తండ్రి, మీరు ప్రతిసారి నాయన వారికి మీరు జవాబును దయచేశారు, వారి సమస్యలను పరిష్కరించారు, వారి మార్గంలో ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన ముందుకు తీసుకొని వెళ్ళారు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. అయినప్పటికీ ప్రభా నాయన వారు సణిగిన దానిని బట్టి, గొణిగిన దానిని బట్టి ప్రభా నాయన, సణిగి గొణిగినటువంటి నాయన 18 సంవత్సరాల పైబడినటువంటి వారందరూ ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, వారు అరణ్యంలోనే ప్రభా నాయన రాలిపోయారు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. తండ్రి, మాకు దృష్టాంతములుగా, సూచకులుగా ఉంచినటువంటి ఇశ్రాయేలీల ప్రయాణం ప్రభా నాయన, ఐగుప్తు బానిసత్వం ప్రభా నాయన, స్తోత్రము తండ్రి, మాకు అనేకమైనటువంటి విషయాలను నాయన బోధిస్తుండగా తండ్రి ప్రభా నాయన, మేము సైతం ప్రభా నాయన మా కీడులను బట్టి, మా శ్రమలను బట్టి ప్రభా, మా ఇరుకులను, ఇబ్బందులను బట్టి ప్రభా నాయన మేము మొరపెట్టి వారుగా ప్రభా నాయన మమ్మల్ని ఉంచండి తండ్రి. మీరు జవాబును దయచేసే పర్యంతం ప్రభా నాయన మీ గడప యొద్ద కనిపెట్టుకుని వారముగా ప్రభా నాయన మమ్మల్ని ఉంచండి తండ్రి. నాయన తండ్రి, వారు సణిగిన రీతిని మీరు సణగొద్దని ప్రభా నాయన తండ్రి మీరు మాకు బోధిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా, స్తోత్రం మా నాయన. ఇక ముందు రాబో నాయన ప్రతి కీడు నుంచి ప్రభా, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ప్రభా నాయన, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. మమ్మలను ప్రభా నాయన మీరే తప్పించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో నీ యొద్ద మాత్రమే ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మా సమస్యలకు నాయన పరిష్కారం వెతుకు వారముగా తండ్రి, నీ పాద సన్నిధిలో గోజాడు వారముగా, ప్రార్థించి వారముగా, నీ పాదాలు పట్టుకొని వారముగా తండ్రి నీకు వందనాలు ప్రభా. బుద్ధిమంతుల వల్లే ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. జ్ఞానగణమైనటువంటి నీ పాదాలు పట్టుకోవటం మాకు మీరే నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానపు వచనాలను రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుదాం. ఆమేన్. హల్లెలూయా. రెడీయా? కమాన్ వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 17వ వచనం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను.
సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తున్న మాటలండి ఇవి. రిసీవ్ చేసుకోండి, ఇవి జరుగుతాయి. ఆమేన్. ఆయన ఏమేం తెస్తానంటున్నారు చూడండి. ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రభు ఏదైనా సరే చెప్పి చేస్తున్న దేవుడు, చెప్పకుండా కూడా ఆయన చేస్తారు. ఆయన అన్నీ చెప్పి చేయాలని ఏమన్నా ఉందా చెప్పండి. కానీ అది ఆయన ఇచ్చే కృప అండి. నేను నా సేవకులకు కానీ నా ప్రవక్తలకు కానీ చెప్పకుండా ఏదైనా చేస్తానా అనేది అది ఆయన కృప. అది డిమాండ్ చేయడానికి ఏది లేదు. కానీ ఇక్కడ చూడండి, నెరవేర్పును బట్టి జ్ఞాపకం చేసుకుందాం. బుద్ధిమంతులైతే వీటిని గురించి ఆలోచన చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఆయన చేసిన కార్యములను బట్టి మన ముందున్న దినములను ఎస్టిమేట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. అందుకే వెనకున్నవి మర్చిపోవద్దు. ఎందుకు ఏవి మర్చిపోవద్దు? ఆయన చేసిన కార్యములను మర్చిపోవద్దు. ముందున్న తరములకు, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం వారికి ఏం వివరించమని చెప్పారు గమనుల దగ్గర? ఆయన కార్యాలు. ఆమేన్. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించమని చెప్పారు. ఇప్పుడు ఎర్ర సముద్రం గురించి వివరించమని చెప్పారు. ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశారో చెప్పారు. దాన్ని అనుభవించిన వారు ఎర్ర సముద్రాన్ని ఫేస్ చేయకుండానే నది పాయలు అవడాన్ని వాళ్ళు అనుభవించారా? లేదు. సో శ్రమ వెంబడి శ్రమ వస్తాయి, కానీ ఆయన ఎలా తప్పిస్తారు అనేది వాటన్నిటిలో కూడా ఆశ్చర్య కార్యములు దాగి ఉంటాయి. వాటిని నీ తరం వెంబడి తరం నువ్వు. హల్లెలూయా. మునుపున్న సంగతులలో ఆయన ఆశ్చర్య కార్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు ఇప్పుడు ఇస్తున్న వాగ్దానం ఎంత రూఢిగా ఆయన చేయబోతున్నారో అర్థమవుతుంది. ఆమేన్. ఒక నెరవేర్పు జ్ఞాపకం చేస్తే మనకి మార్నింగ్ ప్రేయర్స్ అవుతున్న టైం మీకు గుర్తుందా? బరువులు ఎత్తలేకపోతున్న సమయం, అంటే పాడైన ఆలయం గురించి, చెత్త ఎక్కువ ఉంది, దాన్ని ఇంకా మేము మొయ్యలేకపోతున్నాం అని చెప్తున్న ఆ ఇంచుమించు ఆ కాలంలో ఇంకొక వర్తమానం, అంటే ఆ టైంలో వచ్చిన వర్తమానం, నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ ఇది ఏ జ్ఞాపకం చేస్తే మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి మోషే ప్రత్యక్ష గుడారం కోసం ఒక పిలుపు ఇస్తారు. మీరు అన్ని తీసుకుని వచ్చి, ఇక్కడ ఏమేం కావాలో సంప్రవర్షం గోల్డ్ కానీ, ఇక్కడ కావాల్సిన ఇత్తడి కానీ, బంగారం కానీ, వెండి కానీ అన్నీ కూడా మీరు అన్ని తెచ్చి మందిరం కోసం తెచ్చి ఇమ్మని చెప్పారు. అప్పుడు దేవుడు ఎవరెవరిని రేపెనో వాళ్ళందరూ తెచ్చారట. ఇంకా చాలు అనేంత వరకు. తర్వాత బెసలేల్ను ఇంకా తనతో ఉన్న వారిని దేవుని ఆత్మతో నింపి, జ్ఞానముతో నింపి వాళ్ళని నిలబెట్టారు. దేనికి? ఈ తెచ్చిన వాటన్నిటితో కూడా విచిత్ర పనులు చేయడానికి కావలసిన జ్ఞానంతో నింపిన సమయం. ఆమేన్. జ్ఞాపకం వచ్చిందా? ఈ టాపిక్ అవుతున్న టైం దేవుడు నాకు ప్రార్థనలో ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఒక బిడ్డను దేవుడు అలాగనే రాబోతున్నారు. ఎలా అంటే వాళ్ళు రేపబడి బంగారంను తెచ్చి ఎలా అయితే మందిరంలో ఇచ్చేశారో అలా తమ బిడ్డను తెచ్చి ఇచ్చేయబోతున్నారని దేవుడు రివీల్ చేశారు. అది ఆ కాలం తర్వాతనే జరుగుతుంది అని అప్పుడే అర్థమైంది. ప్రార్థనలో పెట్టాం, నేను నాతో ఉన్న వారితో చెప్పాను. తర్వాత అది జరిగింది. అది ఎంత ఖచ్చితంగా జరిగిందో, అది నమ్ముతున్నారా? జరిగిందని నమ్ముతున్నామా? మన కళ్ళతో చూస్తున్నామా? ఇప్పుడు జరగబోతుంది కూడా అంతే రూఢిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎలాంటి వారిని, అంటే ఇక్కడ మీరు రిసీవ్ చేసుకోవాల్సింది ఏంటి చెప్పిన, దేవుడట ఒక ఇంటిని చూసి, మనం ఒక ఇంటిని చూసి దాన్ని ఎస్టిమేషన్ వేస్తాం. ఎలా వేస్తామంటే అందులో ఉన్న ఫర్నిచర్ కానీ, లేకపోతే కట్టడం యొక్క వాల్యుయేషన్, మనం అవన్నీ చూసి వాటిని బట్టి మనం వాల్యుయేషన్ వేస్తాం. అక్కడ ఉన్న స్థలం యొక్క రేట్ ఇవన్నీ కలిపి మనం ఒక వాల్యూ ఇస్తాం. అవునా? కానీ దేవుడు ఎలా వాల్యూ ఇస్తారో తెలుసా?
అగ్ని పెట్టి బూడిదలో మొత్తం స్ట్రెయిన్ చేసి ఏమన్నా మిగిలితే దానికి వెలకడతారు. మిగిలిన దానికి వెలకడతారు. ఇప్పుడు ఆలోచించండి, మొత్తం కాల్చేసామనుకోండి, కాలిపోద్దా మొత్తం కాల్చేసామనుకోండి, బూడిద మిగులుతుంది కదా, దాంట్లో వెలగలిగినవి ఏమైనా మిగలచ్చా? ఇత్తడి ఏమైనా ఉందా? లేదు. బంగారం ఏమైనా ఉందా? వెండి ఏమైనా ఉందా? ఏం లేదు. నేను ఫిజికల్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైన మందిరం కూడా అలాగ కట్టబడుతుంటే అది నిలవదు. దేవుడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనల్ని దేవుడు పరీక్షిస్తున్న కాలమే మహిమగల సింహాసనం ఎదుట నిలబడుతున్న కాలం. ఆ రోజు బంగారం వలె గనక మిగిలి ఉంటే దానికి వెల దొరుకుతుంది. వెలగల రాళ్ళు వంటివిగా గనక ఉంటే దానికి వెల దొరుకుతుంది, జీతం దొరుకుతుంది. ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలు అటువంటిది అనుకోండి, కాలిపోతుంది, బూడిదైపోతుంది, గనక మనకి ఏ జీతం దొరకదు. మీకు అర్థమైందా ఇప్పుడు? అలా ప్రభువు తన తీర్పుల గురించి వివరిస్తున్న సమయం ఆయన ఈ ఎగ్జాంపుల్ని చెప్పారు. దేన్ని? కట్టిన కట్టడమును దేవుడు అగ్ని చేత పరిశోధించి ఏదైనా మిగిలితే దానికి వెల ఇచ్చి జీతం ఇస్తారట. ఏమిస్తారట? జీతం ఇస్తారట. ఒకవేళ లేదనుకోండి, ఏమీ ఉండదట. అంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా మనం నిలబడకపోతున్నాం, ఎలా ఆయన ఫేస్ చేయబోతున్నాం, మీకు అర్థమైందా? ఏమైనా గ్యారంటీ ఉందా ఒక 100 ఏళ్ళు ఇక్కడే ఉంటామని? లేదు కదా. ప్రతిదినం మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం? ఆయన ఫేస్ చేయడానికి. చెప్పండి, ఎందుకు? ఆయన ఫేస్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళి ఏడ్చే బదులు ఇక్కడ ఏడుద్దాం. అక్కడికి వెళ్ళి బాధపడే బదులు ఇక్కడే ఆలోచన చేసుకుందాం. ఇదిగో అటువంటి ముందు చూపు ఉన్నవారే కదా అన్నిటినీ సెట్ చేసుకుంటారు, అవునా? భూమి మీద ఉన్న వాటి కొరకే గనక మన ప్రయాస అయితే మనం అన్యుల కంటే దౌర్భాగ్యులం. పౌలు అంటాడు ప్రజలందరికంటే దౌర్భాగ్యులమని. మనం అట్టి దౌర్భాగ్య స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. సో మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నారంటే ఆయన సంఘముగా ఆయన నిలబెట్టాలనుకుంటున్నారు. మచ్చ కానీ డాగు కానీ ఏమీ కూడా అపవాదం వేయడానికి, ఇదిగో వాడు ఇలా చేశారు, ఇదిగో వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళ మీద ఈ మచ్చ ఉంది, వాళ్ళ బట్టలు ఇలాగ మైలైపోయినాయి, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అపవాదములు వేయడానికి అవకాశం ఇయ్యని రీతిలో ఒక్కొక్కరిని దేవుడు నిలబెట్టాలని, హల్లెలూయా, కొలిమిలోనికి పంపిస్తూ ఒక్కొక్కరిని బంగారం వలె సువర్ణం వలె వెలిగిస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు రాగా వచ్చావు నాన్న. ఆ రా మెటీరియల్లో నుంచి ఆ రిఫైన్మెంట్ గనక జరగకపోతే పిలుపులో నుంచి ఏర్పాటులోనికి వెళ్ళము. ఒక పొలములో సిద్ధపడిన పంటని కూడా రిఫైన్ చేస్తేనే ఎండ్ ప్రోడక్ట్లో ఒక్క బెడ్డ కానీ, ఒక మట్టి కానీ, ఒక రాయి కానీ లేకుండా ఆ ఫుల్ ఫలం కనిపిస్తూ ఆ కవర్లో ఇప్పుడు ప్యాక్ చేసి మనకు దొరుకుతున్నాయి, అవునా? పాతకాలంలో అలాగే దొరికేవా? రాగులు చూడండి, రాగులు అలాగే దొరికేవాక? లేదు కదా. రాగులు ఏం చేసేవాళ్ళు? గాలించేవాళ్ళు. పెసలు ఏం చేసేవాళ్ళు? గాలించేవాళ్ళు. ఇలా ప్రతిదీ కూడా శుభ్రపరచుకుంటే తప్ప యూజ్ చేసుకోలేము.
మురికి రాళ్ళు, ఆ బెడ్డలు అన్నీ అందులో ఉండేవి, చెత్తా చెదారం అంతా ఉండేవి. కానీ ఇప్పుడు రిఫైన్ చేస్తున్న మెషిన్స్ వచ్చాయి చూసారా. ఇప్పుడు వెతుకుదామన్న ఒక రాయి కూడా ఉండట్లేదు. కరెక్ట్గా దేనికి ఆలోచించండి. మనిషికే అంత రిఫైన్మెంట్ అవసరమైతే ప్రభువుకు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకుంటున్నారు. ఆయనే కట్టుకుంటున్నారు. ఆయన మూలరాతిని స్థాపించారు, పునాదులు వేయించారు. అపోస్తలు ప్రవక్తల ద్వారా ఆయన పునాదులు వేయించారు. దాని మీద సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడుతున్నాం. ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యం ఏంటి తెలుసా? మనల్ని ఆయన పరిశోధించి ఇది కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్న కాలంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం చూపిస్తున్నది ఒక లెవెల్ అండి. ఆయన మనతో, మనం ఆయనతో ఉండడానికే మందిరం. నేను మీ మధ్యన నివాసం చేస్తాను అని చెప్పిన మాటయే ఆయన తరతరములకు నుండి కూడా మనకి నేర్పిస్తున్న పాఠం. మనకు వచ్చిన గ్యాప్ని ఫిల్ చేస్తూ మనం ఆయనతో నివసించాలని, ఆయన మనతో నివసించాలని ఈ మందిరం కాన్సెప్ట్ని దేవుడు ప్రవేశపెట్టారు. ఆమెన్. అయితే ఆ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో అది ఎల్కేజీ లెవెల్ అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉన్న స్టేజ్కు ఇప్పుడు మనకి ఎలా అంటే ఆ ప్రతి కార్యం మన హృదయంలో జరగాలి. ఆచారాల్లో ఆగిపోవడానికి వీల్లేదు. అది అన్నీ కూడా ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి, జీవితంలో జరగాలి. మనం ఆయన మనలో నివసిస్తున్న ఆ ఉన్నతమైన స్థాయిలోనికి మనం రావాలని ప్రభు ఆశపడుతున్నారు. ఇది చాలా రోజుల నుంచి మనం ధ్యానిస్తున్నాం. కానీ ఈరోజు ఆ మందిరంలోనికి నేను తీసుకొస్తాను అని చెప్తున్న ఐటమ్స్ని ఈరోజు దేవుడు పరిచయం చేస్తున్నారు. ఆమేన్. ఏం తెస్తారట? ఇత్తడికి ప్రతిగా బంగారం రాబోతుంది. హల్లెలూయా. ఇత్తడికి ప్రతిగా ఏం రాబోతుంది? బంగారం. ఎవరు తెస్తారు? ఆయనే తెస్తారు. ఆయనే పూచి తీసుకుంటున్నారు. చెప్పండి, ఆయనే పూచి తీసుకుంటున్నారని. ఇదిగో నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు నిరీక్షించి చూడండి, అది మీరు చూస్తారు. నమ్మశక్యం కానప్పుడే నువ్వు దానిని నమ్ము, నువ్వు చూస్తావు. హల్లెలూయా. నువ్వు చూసిన తర్వాత నమ్ముతాననేది ఈ లోకపు లెవెల్. నువ్వు నమ్ము, నువ్వు చూస్తావు అనేది పరలోకపు లెవెల్. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవడానికి రెడీయా? ఆమేన్. హల్లెలూయా. సమయం ఆయన మనల్ని పరిశోధిస్తున్న సమయం. బంగారం నిలబడి ఉండాలి, వెలగల రాళ్ళు నిలబడి ఉండాలి. హల్లెలూయా. సాధ్యమేనా? ఆమేన్. ఎందుకంటే ధనవంతుల గురించి ఒకసారి యేసయ్య వివరిస్తున్న సమయం శిష్యులు అడుగుతారు, మరి ఎవరు వెళ్తారయ్యా ఇలా అయితే అంటే? దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుష్యులకి ఇది అసాధ్యం కానీ దేవునికి ఇది సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఆయనే పూచి తీసుకొని ఆయనే తన కార్యములను జరిగిస్తున్నారు. హల్లెలూయా. నువ్వు నిలిచి ఉండు, మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, మహిమను చూస్తావు. ఆమేన్. నేను రిసీవ్ చేసుకుంటున్నాను, మీరు కూడా రిసీవ్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇక చదవండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఇత్తడిని మనం చూడం. హల్లెలూయా. ఇక చూడండి. ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ప్రతి ఒక్కరి లెవెల్ పెరుగుతుంది. హల్లెలూయా.
ఇంతవరకు ఇత్తడి లెవెల్లో ఆగిపోయారేమో, వారు బంగారం లెవెల్లోనికి వెళ్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఓ కమాన్, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఇంతే అనుకొని కర్ర లెవెల్లో ఆగిపోతాను. లేదు లేదు లేదు, నిన్ను 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 ఎక్కిస్తున్న దేవుడు, నీ లెవెల్ మారుస్తున్న దేవుడు, నీ ప్రాపర్టీస్ మారుస్తున్న దేవుడమ్మా. మీరు గమనించారా? ఇత్తడి ప్రాపర్టీస్ వేరు, ఇనుము ప్రాపర్టీస్ వేరు, బంగారం ప్రాపర్టీస్ వేరు, వెండి ప్రాపర్టీస్ వేరు. దేవుడు పూర్తిగా అది ఎటువంటిది చెప్పన, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని పెడితే ఎలా ఉంటుంది? అది ఎవరికండి సాధ్యం? ఆయనకి తప్ప. హల్లెలూయా. అలా ఆయన పూర్తిగా ఆ చెవులను, హృదయాలను ఆయన లోపర్చుకొని ఆయనే చేంజ్ చేస్తున్నారు. హల్లెలూయా. మీరు చూడండి, దాని ముందు వచనం, యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగెదవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తెలుసుకున్నట్లు? ప్రజల కాదు, నువ్వే. చూడండి, నీకు తెలియబడినట్లు ఇవన్నీ జరగబోతున్నాయి. హల్లెలూయా. రాజులు చంటి పాలు ఎలా తాగుతారు అలా తాగుతావట. ఇవన్నీ జరుగుతాయి నాన్న. పాలు మన అన్ని సూచనలతోనే చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా నెరవేరుస్తున్నారండి. ప్రాక్టికల్గానే నెరవేరుస్తున్నారు. ఎగ్జాక్ట్గా లాస్ట్ 2 weeks బ్యాక్ మీరు వింటున్నారు, అది మేము ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. నోవాహు జలప్రళయం గురించి మీరు వింటూ ఉన్నారు. అక్కడ మీరు ఆన్లైన్లో ఉండేనా అన్నయ్య? మేము ఇక్కడ అది అనుభవిస్తూ ఉన్నాం, వాటర్ రావడం అన్నీ కూడా. నేను ఏమంటున్నానంటే, ఫిజికల్గా దేవుడు ప్రతిదాన్ని చూపించి ఇది 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 నా వే కమాన్ అని చెప్పి నడిపిస్తున్నారు, ప్రాక్టికల్గా అనుభవ జ్ఞానంతో. హల్లెలూయా. అందుకే రిసీవ్ చేసుకుందాం. ఇక నమ్ముదాం. మొట్టమొదటిగా మనం నమ్ముదాం, ఆయన వాగ్దానాన్ని నమ్ముదామండి. ఇత్తడి లెవెల్లో ఆగిపోయిన మన విశ్వాస జీవితం బంగారం లెవెల్లోనికి వెళ్తుంది. అటువంటి వారిగా దేవుడు మలచి మార్చి ఆయనే తీసుకొని వస్తారు. హల్లెలూయా. సొలొమోను రాజు మందిరం కట్టేటప్పుడట ఒక్క రాయిని కూడా అక్కడ చెక్కలేదట, బయట చెక్కి బయట సిద్ధపరిచిన రాళ్లను తీసుకొచ్చి అమర్చారట. హల్లెలూయా. సుత్తి దెబ్బలు అక్కడ వినపడలేదట. మామూలుగా మేకింగ్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఇల్లు కడుతున్నారంటే ఇక్కడే సమస్తం చేస్తారు. అక్కడ ఇనుము అక్కడే పెడతారు, ఇసుక ఇక్కడే పెడతారు, ఇటుకలు ఇక్కడే పెడతారు, పెట్టి అన్నీ ఇక్కడ కట్ చేసి అన్నీ ఇక్కడ చేసి ఇక్కడ కడతారు. కానీ ఆయన మందిరం అటువంటిది కాదు. ఆయన సిద్ధపరిచి తెచ్చి అమర్చుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే తెస్తానని చెప్పినప్పుడు ఆ కార్యమంతా ఆయనే చేసుకుంటారు. హల్లెలూయా. ఇందులో నీ ప్రమేయం ఏం లేదు. నువ్వేం చేయాలి తెలుసా? నమ్ము. నువ్వేం చేయాలి? నమ్ము, అంతే. నిలిచి ఉండు, అంతే. చూడు, అంతే. అంతేకాదు ఆయన మహింపరచు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని సన్నుతించు, ఆయన స్తుతించు. నువ్వు స్తుతించు చాలు. ఆయన ఏం చేస్తున్నారో గ్రహించు చాలు. నువ్వు గ్రహించావా, స్తుతి ఆగదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చూడండి, ఇనుముకు ప్రతిగా వెండిని తెస్తున్నారట. ఇంతవరకు ఇనుము వలె ఉన్న ఆ మనస్తత్వాలు ఇప్పుడు ఎలా మారుతున్నాయి?
వెండిగా. ఆయనే మార్చి తెచ్చుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. హల్లెలూయా. తెచ్చుకో అన్నారా, తెస్తున్నాను అన్నారా? తెచ్చుచున్నాను. చెప్పినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇస్తున్నవాడు నమ్మదగినవాడు. ఆమేన్. ఇంకా చూడండి, సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు ఏ అధికారము కూడా సమాధానంతో లేదేమో, కానీ ఇక నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. చెప్పండి, ఇక నేను చూడబోతున్నానని. ఇక నేను చూడబోతున్నాను. సమాధానం నాకు అధికారంగా ఉండబోతుంది. సమాధానం నాకు అధికారంగా నీతి నాకు విచారణకర్తగా ఉండబోతుంది. నీతి నాకు విచారణకర్తగా ఉండబోతుంది. ఆమేన్. చక్కటి ఆలోచన చెప్పి వెన్ను తట్టి నడిపే బాధ్యత ఆయనది, నడవవలసిన బాధ్యత మనది. ఆమేన్. ఇంకా త్వరగా మనం త్వరగా తీసుకుందాం. 22 వరకు వాగ్దానమే ఈరోజు రిసీవ్ చేసుకుందాం. ఇకను 18, ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. హల్లెలూయా. హల్లెలూయా. విన్నారా? ఇకను నీ దేశములో, అర్థమైందా? నువ్వు విస్తరించిన నీ దేశంలో బలత్కారం అనే మాట వినబడదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అసలు దేవుడు మొత్తం క్లీన్ చేస్తున్నారమ్మా. హల్లెలూయా. అంతే. నువ్వు ఎలా తెలుసా, నీ శత్రువుల చుట్టూ ఉంటారు, నువ్వు అడుగు పెట్టే స్థలం ఉండదు, కానీ నువ్వు కాలు పెడుతున్న సమయం దాన్ని విశాలపరిచి నీ కాలుకు సరిపడగా స్థలమును దేవుడు ఇస్తారు. అలా దేవుడు క్లీన్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? బలత్కారం మొత్తం లోకంలో ఉంటది, బట్ నీ మార్గంలో. అర్థమైందా? ఇంకా నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. హల్లెలూయా. 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 ఎక్కడ చూసిన పాడైన స్థలం, ఎక్కడ చూసిన కంపు కొడుతున్న స్థలం, నాశనమైపోయిన స్థలం నీ చుట్టూ ఇప్పుడు ఉన్నాయా లేదా? మీరు కంటితో చూస్తున్నారా లేదా? ఇక అయితే నమ్మండి, ఇక వినపడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రూఢిగా నమ్మండి, రూఢిగా నమ్ముదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఆయన మాట ఇచ్చారు అంటే అది సత్యం. ప్రార్థన అందుకోండి, మా అన్నయ్య అందుకోండి, ప్రార్థన అందుకోండి. ఇక నాశనం అనే మాట వినపడదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో నాయన మీ పాద సన్నిధిలో కూర్చుండి పెట్టి ప్రభా నా తండ్రి, మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ఇచ్చిన ఆయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా నా తండ్రి నాయన. పాడు అనే మాట నాయన, నాశనమైన మాట ప్రభా నా తండ్రి నాయన మా చెవిన పడదని ప్రభా నా తండ్రి మీరు సెలవిస్తుండగా ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన మేము రూఢిగా నమ్ముతూ ప్రభా నా తండ్రి నాయన నీ మార్గంలోనికి నాయన మేము ఒదిగిపోతుండగా ప్రభా నా తండ్రి నాయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. నమ్మదగిన దేవా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నమ్ముట మా వలనైతే సమస్తము సాధ్యమని నాయన మీరు సెలవిచ్చి ఉండగా ప్రభా నా తండ్రి నాయన దేన మనసు కలిగి ప్రభా నా తండ్రి నమ్మటం నేర్పించమండి నాయన. మీ పాద సన్నిధిలో నాయన మేము జోగాడి వేడుకుంటుండగా ప్రభా నా తండ్రి నాయన సమస్తము సమకూర్చి జరిగించమని ప్రభా నా తండ్రి నాయన మీ మాట చెప్పిన సెలవిచ్చిన మాట చెప్పిన నెరవేర్చమని నాయన మీ పాదాలు పట్టుకొని వేడుకుంటుండగా ప్రభా నా తండ్రి నాయన సమస్తము జరుగునని ప్రభా నా తండ్రి నాయన మేము రూఢిగా నమ్ముతూ వేడుకొని నాయన మీ పాద సన్నిధిలో నాయన మరెంతో వినయంతో వేడుకొని బతిమాలుకొని అడుగుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి రక్షణయే నీకు ప్రాకారమనియు
ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందువు. హల్లెలూయా. రాసి పెట్టుకోండి డేట్ అండ్ టైం. వింటున్నారా? దేశంలో అద్దరికి చేరదామని చెప్పినప్పుడు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి అద్దరికి చేరేంత వరకే నీకు ఆటంకములు. హలో, అక్కడికి చేరిన తర్వాత వానికి ఆటంకం. హల్లెలూయా. నీకు ఆటంకములు కలిగించిన వానికి నువ్వు ఆటంకంగా మారుతున్నానా? హల్లెలూయా. అర్థమైందా? ఆ పీరియడ్ అయిపోయింది. హల్లెలూయా. వింటున్నారా? ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు నీవు ఏం చెప్తావు తెలుసా? ఇక నీ సాక్ష్యం ఇదే ఉంటుందమ్మా. రక్షణయే ఏమని ఉంటుంది? రక్షణయే నీకు ప్రాకారమని నువ్వు చెప్పుకుంటావు. ఆమేన్. ప్రఖ్యాతియే నీ గుమ్మములని నువ్వు చెప్పుకుంటావు. హల్లెలూయా. రక్షణ ప్రఖ్యాతి, రక్షణ ప్రఖ్యాతి, ఈ రెండే నానా. వింటున్నారా? అయ్యో ఏంటి ఇంత డల్గా నా రిసీవ్ చేసుకునేది? అయ్యో. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నా కదా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నువ్వు నిరీక్షించాలి. అదే విశ్వాసం. ఆమేన్. ఆమేన్. విశ్వాసంతోనే మన పితరులు అడుగులు వేశారు. మనం ఇంకా విశ్వాసంతో అడుగులు వేయాలి. ఆమేన్. పితరులు ఎలా నడిచారో చూపిస్తున్నారండి. దుష్టాంతములుగా దేవుడు ఎలా నడిచారో చూపిస్తున్నారు, ఎలా పడిపోయారో కూడా చూపిస్తున్నారు. ఇలా పడిపోకు అని చెప్పి, ఇలా నడువు అని చెప్పి దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇక నమ్మి నడుద్దాం. ఏముంటదట నీకు ప్రాకారంగా? రక్షణ, నాశనం, పాడు, ఈ మాటలిగా నువ్వు వినవు నానా, నీకు కనబడవు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు వినపడవు, నీకు కనబడవు. చెప్పండి. నీకు వినబడవు, నీకు కనబడవు. ఇంక కనబడవు. ఇంకా చూడండి, ఇక మీదట చదవండి అక్క. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. అంటే చీకట కాదు, అది కాదు దాని అర్థం. ఇంకా చదవండి. వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. ఒక్క నిమిషం, ఇక ఒక మాట అడుగుతాను చెప్పండి. చీకట్లో మనం ఉన్నాం, కరెంట్ లేని సమయం, చంద్రుడు మాత్రం కనబడట్లే. యాక్చువల్గా అది అమావాస్య టైం అంట, అందుకనే ఎక్కువ పోటు ఉండిందంట. చంద్రుడు అయితే కనపడలే, కానీ ముఖాలు కనిపించేంత లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. లోపలికి వెళ్ళితేనే మాకు చీకటి తెలుస్తుంది. రూమ్లో బయట ఉన్నంతసేపు మేము వెన్నెల్లో ఉన్నట్టుగా ఉంది, కానీ చందమామని వెతుకుతున్నాం, దొరకట్లా. ఒక్క నక్షత్రం కనపడలా, కానీ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కాలే. నిజంగా చెప్తున్నాను, నేను ఇది అనుభవించి చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇదే మాట నాకు సిస్టర్ కూడా చెప్పారు. మేము కూడా పైకి వెళ్ళాం, మాకు కూడా అలాగనే వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అని చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నెరవేర్పు, అనుభవించి నెరవేర్పు మాట చెప్తున్నా. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? అంటే ఈ వాక్యం నాకా కాదా, రిసీవ్ చేసుకోనా వద్దా అని ఏదన్నా డౌట్లో ఉన్నావా నువ్వు ఈరోజు? వద్దు, డౌట్ పడకు. ఖచ్చితంగా దేవుడు చేస్తానంటే చేసే దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? ఇక చూడండి, ఏమంట, నీకు వెలుగిచ్చుటకు నీకు చంద్రుడు అక్కర్లేదు, ఉండడు. నీకు వెలుగిచ్చుటకు సూర్యుడు అక్కర్లేదు, ఆ సూర్యుడు కూడా నీకు ప్రకాశింపడు. మరి ఏమవుతుందట? చదవండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. హల్లెలూయా. యెహోవాయే నీకు వెలుగు నానా. అసలు యాక్చువల్గా సూర్యుని వెలుగులో మనం ఏమేం చేస్తామో అవన్నీ వ్యర్థం అని ప్రసంగిలో రాశారు. ఇప్పుడు దేవుడే వెలుగై ప్రకాశిస్తూ నడిపిస్తున్న కింద నువ్వు పడిన ప్రయాస వ్యర్థం ఎలా అవుతుంది చెప్పండి? నువ్వు ప్రవక్తని చేర్చుకొని కొంచెం ఇంత నీళ్ళు ఇచ్చావా, శిష్యుడని కొంచెం ఇంత చన్నీళ్ళు ఇచ్చావా, ఆ ప్రవక్త ఫలం ఇచ్చేస్తానని చెప్పిన దేవుడు అంటే ఏంటి? నీ ప్రయాస వ్యర్థం కాదని అర్థం.
నువ్వు సూర్యుని వెలుగు కింద పడే ప్రయాస వ్యర్థమవుతుందేమో. మహాజ్ఞాని అయిన వాడు పరిశీలించి చెప్పి రాశాడేమో. కానీ దేవుడు ప్రకాశిస్తూ ఉన్న ఆ వెలుగు నీడలో నువ్వు పడుతున్న కొంచెం ప్రయాస కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏది వ్యర్థం కాదని. ఏది వ్యర్థం కాదని చెప్పండి. హల్లెలూయా. నమ్ముతున్నారా ఈ మాట? నమ్ముతున్నారా ఈ మాట? హల్లెలూయా. చూడండి, డేట్ ప్రకారం ఈరోజు డేట్ ఎంత? 15వ తారీఖు. 15వ తారీఖు ఎన్నో నెల? 9వ నెల. ఇలా మనం చెప్తున్నామే. కానీ మనకు కొన్ని డేట్స్ ఉంటాయి. ఎలా అంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నీకు ఇంకొక సంవత్సరం యాడ్ అవుతున్నప్పుడు నీకు ఇది మొదటి రోజు, నీకు ఇది స్పెషల్ డే. ఇలా ఉంటాయి. ఒకరు చనిపోయినప్పుడు ఇక్కడి నుంచి 3వ రోజు అయిందండి ఆయన చనిపోయి, ఇక్కడి నుంచి 15 రోజులు అయిందండి ఆయన చనిపోయి. ఇలా నువ్వు స్పెషల్గా నీ కోసం అంటూ నువ్వు కొన్ని డేట్స్ చెప్తావు. అలా అంటే అక్కడ జరుగుతున్నది మెయిన్ క్యాలెండర్లో వేరు, నీ క్యాలెండర్ వేరు. ఇదెంత సత్యమో, ఆకాశములో సూర్యుని కింద జరుగుతున్న కార్యములు వేరు, బట్ నీకు ప్రకాశిస్తున్న వెలుగు వేరు. మీకు అర్థమైందా? ఇప్పుడు నీకు ఆ క్యాలెండర్ ప్రకారం నువ్వు వెళ్ళట్లా, నీకు జరుగుతున్న దాని ప్రకారం నువ్వు వెళ్తున్నావు. ఇదెంత సత్యమో, ఆ ప్రయాస కానీ ఆ వెలుగులో ఒక జరుగుతున్న కార్యములను బట్టి కానీ నువ్వు ఇక కదలవు. నువ్వు నీతి సూర్యుని యొక్క నీడలో కదులుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ నియమ నిబంధనలు నీకు దొరుకుతాయి. నీకు ఉదయం అని చెప్తున్న సమయం ఉందే, అది సూర్యుడు వస్తే కాదు, నిత్యము ప్రకాశిస్తున్న దేవుడు. నీకు ఎప్పుడు ఉదయమే. హల్లెలూయా. 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 ఇంకా చదవండి. నీ దేవుడు నీకు భూషణముగా నీ దేవుడు నీకు భూషణముగా ఉన్నాడమ్మా. ఇక నీకు వేరే అలంకరణ కూడా అక్కర్లేదు. హల్లెలూయా. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు. అది నమ్మారా? ఇప్పుడు నీ సూర్యుడు ఇకను అస్తమిస్తే కదా చీకటి వచ్చేది. అసలు నీ సూర్యుడే అస్తమించడు. నీకేం బాధ? హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి, ఇక భూమి మీద బ్రతకబోతున్న దినములు నువ్వు దేవునితో ఉంటే ఇది అనుభవిస్తావు. ఆమేన్. ఇక్కడి నుంచి తీసివేయబడినా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు, అంతే. ప్రాబ్లం ఏముంది? ఏం లేదని చెప్పండి. చావైతే నాకు లాభం అని చెప్పండి. చావైతే నాకు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ దుఃఖ దినములు ఏమగును? సమాప్తులగును. ఇది క్లెయిమ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు మన జీవితాల్లో క్లెయిమ్ చేసుకోండి. మీరు నమ్మిన దాన్ని బట్టి మీకు జరుగును గాక. ఆమేన్. మీరు కొంచెం నమ్మితే కొంచెమే జరుగుతుంది, మీరు ఫుల్ నమ్మితే ఫుల్ జరుగుతుంది. అమ్మ సగం చచ్చితే సగమే పునరుద్ధానం. అసలు పునరుద్ధానం ఎందుకు ఉంటుంది? పూర్తి చేస్తేనే పూర్తి పునరుద్ధానం. అలా అర్థమైందా? పూర్తిగా నమ్మితే ఇది పూర్తిగా చూస్తాం. ఇంకా నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. ఆమేన్. ఏంటంట? నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. ఎక్కడ చూసినా దుఃఖపడుతున్నావు కదా, ఎట్టు చూసినా దుఃఖపడుతున్నావు కదా, ఎవరి వలన నీకు సంతోషం లేదే? ఇక అలా ఉండదు నాన్న. ఎక్కడ చూసినా నీతిమంతులు కనిపిస్తారు. ఆమేన్. ఎవరిని ముట్టినా నీతిమంతులుగా కనిపిస్తారు. ఆమేన్. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో కాలం నుంచి పౌలు వంటి వారిని చూడాలి 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 అని ఆశపడుతూ అసలు అటువంటి వారికి వీరేనేమో 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 అని చూస్తున్నా ప్రతిసారి నిరాశే కదా. కాదు, ఇక మీదట ఎలా ఉండబోతుంది తెలుసా? వాళ్ళు దేశమును స్వతంత్రించుకుని వారుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? వాళ్ళు దొరుకుతారు నాన్న.
ఎందుకంటే నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారు అని చెప్తున్నారు. ఎవరు? దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. మనుషులు చెప్తే నమ్మాల్సిన పని లేదు. ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. ఇంకా చూడండి, వారిలో ఒంటరి అయిన వాడు ఆ, 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్న ప్రయాణం చూస్తున్నావు కదా, దేవుడు తీసుకొస్తానని చెప్తున్న ఈ జనులు ఎలా ఉంటారంటే బలమైన జనంగా, 1000 మందితో సమానంగా. హల్లెలూయా. ఇంకా యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇది రాసేటప్పటికి ప్రవచనం, ఇది చదువుతున్న సమయానికి నెరవేర్పు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇది యెషయా కాలానికి ప్రవచనం, కానీ ఇది నీ చెవులలో ఇప్పుడు పడుతుంది కదా, ఇదే నెరవేర్పు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో ఉన్నవారు